వదిన రండి కూర్చోండి. వంట అయింది వదిన ఇందాకే. ఈరోజు వదిన ఈరోజు దోసకాయ చేశాను, కొంచెం ఉల్లిగడ్డ శనగపప్పు వేసాను, కొంచెం టమాటా చారు చేశాను. మీరేమన్నారు వదిన? చిక్కుడుకాయ. ఓకే, తిన్నారా వదిన? మరి తినలేదా ఇంకా? సార్ పిల్లలు ఆడుకుంటున్నారా? ఇంట్లోనా బయట ఆడుకుంటున్నారా? బయట. చాలా ఎండ కొడుతుంది కదా వదిన, బయట ఎలా ఆడుకొని ఇస్తున్నారు పిల్లలు? చాలా ఎండలు కొడుతున్నాయి వదిన, అసలు తట్టుకోలేము. ఇంట్లో కూడా చాలా వేడి. అవును వదిన. పెట్టించాము వదిన మొన్ననే 2 బెడ్రూమ్స్లో వదిన. పెద్ద బెడ్రూమ్లో చిన్న బెడ్రూమ్లో రెండింటితో ఒక్కొక్క ఏసీ పెట్టించాము. హాల్లో 2 ఏసీలు పెట్టించాము వదిన. ఎందుకంటే మాది పెద్ద హాల్ కదా వదిన, అందుకని ఒకటి సరిపోదని 2 పెట్టించాం. కిచెన్లో కూడా పెట్టించాను వదిన, మొన్ననే పెట్టించాను. అసలు వంట చేయడానికి అవ్వట్లేదు వదిన, ఫుల్ హీట్, చెమటలు గారిపోతున్నాయి, అస్సలు అవ్వట్లేదు. అందుకని ఇంకా కిచెన్లో కూడా పెట్టించాను. మొత్తం 5 ఏసీస్ ఉన్నాయి వదిన. చల్లగా ఉంటుంది మాకు, అసలు ఎండనే తగలేదు వదిన, పైన వేడి అనేది రాదు, ఎందుకంటే ఎప్పుడు ఏసీ ఆన్లో ఉంటుంది కదా. సో మాకు అంత హీట్ ఏం అనిపించదు వదిన. మీ ఇంట్లో ఏసీ లేనట్టుంది కదా, అందుకే మీకు చాలా హీట్ అనిపిస్తుంది. మరి తెచ్చుకోపోయారు వదిన ఒకటి ఏసీ. కూలర్ ఉందా? కూలర్ ఏం గాలి వస్తుంది వదిన, ఇక్కడ పెట్టుకుంటే అక్కడ దాని ముందు కూర్చుంటే ఒకరికి ఇద్దరికి వస్తుంది అంతే. అదే ఏసీ అయితే రూమ్ మొత్తం వస్తుంది, అందుకని మేము 5 పెట్టించాము వదిన. కూలర్ వేస్ట్ వదిన, మళ్ళీ దాంట్లో వాటర్ పోయాలి, తీయాలి, మళ్ళీ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఏసీ పెట్టించుకున్నదినా మీరు కూడా? అబ్బో నేనైతే అస్సలు ఎండకు ఉండలేను, తట్టుకోలేను. అందుకే సమ్మర్ వస్తే అసలు బయటికి కూడా అడుగు పెట్టను వదిన నేను. ఫుల్ హీట్ వదిన, అసలు ట్యాన్ అయిపోతాం, టైర్డ్ అయిపోతాం, డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అంతా. కొంచెం ఇల్లు పెద్దగా ఉంటుంది కదా, అందుకని ఏసీలు కూడా ఎక్కువ పెట్టించాం. బాత్రూమ్ కావదన్నా జోకేటండి వదిన, బాత్రూంలో కూడా ఏసీ పెట్టించుకుంటారు వదిన ఎవరైనా? బాత్రూమ్కి వెంటిలేషన్ ఉంటుంది కదా అయినా, మనం ఏమైనా పోయి ఊరికి అందులో ఉంటామా వదిన? ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే కదా. మీరు భలే కామెడీ చేస్తారు వదిన. సరే వదిన మరి.